టీఎస్ లా సెట్ ద్వారా ఎవరైతే 3 ఇయర్ ఎల్ఎల్బి 5 ఇయర్ ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారో మనకు వెబ్సైట్లో ఫేజ్ 2కి సంబంధించిన రిజిస్ట్రేషన్ డేట్స్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ డేట్ కావచ్చు అన్నీ అప్డేట్ చేశారండి. సో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫ్రెష్ క్యాండిడేట్స్, అంటే ఇప్పటివరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేరో వాళ్ళు కూడా ఫేజ్ 2లో ఎవరైతే టీఎస్ లా సెట్ 3 ఇయర్ కావచ్చు 5 ఇయర్స్ కావచ్చు క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు సర్టిఫికేట్ అప్లోడ్ ఉంటుంది. సర్టిఫికేట్ అప్లోడ్ తర్వాత ఎప్పుడైతే మీ వెరిఫై చేస్తారో వెరిఫై చేసిన తర్వాత అందరితో పాటు మీరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మనము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 17th సెప్టెంబర్ నుంచి 21st సెప్టెంబర్ వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు ఆల్రెడీ ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు జస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ రోజు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. మనీ కానీ సర్టిఫికేట్స్ కానీ ఏం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే లైక్ ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు ఏమైనా సర్టిఫికేట్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఈమెయిల్ సపోర్ట్లో లాగిన్ అయ్యి కంపోజ్ ద్వారా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మీరు సపరేట్గా మనీ కట్టుడు కావచ్చు, సర్టిఫికేట్ అప్లోడ్ ఏం అవసరం లేదు. మిస్టేక్స్ ఉంటే ఈమెయిల్ సపోర్ట్ ద్వారా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ 21st సెప్టెంబర్. అండ్ మీరు ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ని వెరిఫై చేస్తారు. ఎలిజిబుల్ అయ్యే సర్టిఫికేట్స్ అన్నీ ప్రాపర్గా ఉంటే మీకు లైక్ 21 లాస్ట్ డేట్ అయిపోతుంది. 22 రోజు లిస్ట్ పెడతారు. అంటే కొత్త వాళ్ళు ఎవరైతే మీకు అప్లై చేస్తారు కదా, మీరు మీ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డ్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ వస్తాయి. అందులో మీరు చూసుకోవచ్చు. సో ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ లిస్ట్లో పేరు ఉంటుంది. లేకపోతే మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో 22 రోజు ఎలిజిబుల్ లిస్ట్ వస్తుంది. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 23, 24 2 days ఛాన్సెస్ ఇచ్చారు. సో కొత్త వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ఫేజ్ 1లో పార్టిసిపేట్ అయిన వాళ్ళు కూడా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఫేజ్ 2లో ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ కొత్త వాళ్ళు, అంటే ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు ఫేజ్ 2లో వాళ్ళు ఎలిజిబుల్. సెకండ్ ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చి కాలేజీలో రిపోర్ట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. థర్డ్ వచ్చేసి ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వచ్చింది కానీ వెళ్ళలేరు, కాలేజ్కి రిపోర్ట్ చేయలేరు, ఫీజు కట్టలేరు, వాళ్ళు కూడా ఎలిజిబుల్. అండ్ లాస్ట్ వచ్చేసి ఎవరైతే ఫేజ్ 1లో లైక్ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీకు సీట్ రాలేదు వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో కొత్త వాళ్ళు ఎలిజిబుల్, పాత వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. సో మీరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మీకు నచ్చిన కాలేజెస్ అన్నీ పెట్టుకోవాలి. సో మీ ర్యాంక్ ప్రకారంగా అండ్ మీ క్యాస్ట్ పరంగా మీ జెండర్ సో అన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ర్యాంక్ ప్రకారంగా మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో వెబ్ ఆప్షన్ 23, 24 సో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు 25th రోజు. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్స్ అఫీషియల్గా ఇందులో మెన్షన్ చేసింది 30 సెప్టెంబర్ రోజు మీకు ఏ కాలేజ్ వచ్చింది, మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఎంత కట్టాలి, ఈ కాలేజ్కి ఎప్పుడు రిపోర్ట్ అవ్వాలి, అంతా అలాట్మెంట్ ఆర్డర్ ఫేజ్ 1లో ఎట్లా వచ్చిందో అట్లా వచ్చేస్తుంది. సో కాలేజ్ రిపోర్ట్ వచ్చేసి 1st October to 4th October. సో ఈ డేట్స్ అనేటివి మనకు అఫీషియల్ కాబట్టి ఈ డేట్స్లోనే ఉంటాయి. సపోజ్ ఏమైనా డేట్స్ చేంజ్ అయినా అన్ని వెబ్సైట్లోనే అప్డేట్ అవుతాయి కాబట్టి రెగ్యులర్గా ఎవ్రీడే అప్డేట్ ఒక 1 to 2 minutes రోజు చూడండి. సో ఇవి అఫీషియల్ డేట్స్ అండి. సో మెయిన్గా ఎవరైతే కన్వీనర్ సీట్స్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఫాస్ట్గా లైక్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 2లో ప్రాపర్గా మీకు నచ్చిన అన్ని కాలేజెస్ పెట్టండి. ఎందుకంటే కన్వీనర్లో మీకు సీటు రావాలంటే చాలా లైక్ కట్ ఆఫ్స్ ఎక్కువ ఉన్నాయండి. సో మెయిన్గా వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వండి. ఎందుకంటే క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటుంది, ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది, మళ్ళీ ఎన్సీసీ అని ఆ రిజర్వేషన్స్ ఉంటాయి. కాబట్టి మీకు లా కన్వీనర్ ద్వారా ఎక్కడ వచ్చిన చేసేటట్టుంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఎవరికైతే ఎస్సీ ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, మైనారిటీస్ వాళ్ళు. సో ఎవరైతే లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఫీజు లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు మీరు డైరెక్ట్గా కన్వీనర్ ద్వారానే వెళ్ళొచ్చు. లేదంటే కొద్దిగా లా కోర్సెస్కి ఎక్కువ ఫీజు డిమాండ్ చేస్తున్నారండి. సో 70,000, 1 lakh, 60,000, 80,000 అంటే ఒక్కొక్క కాలేజీలో ఒక లాగా ఉంది పేమెంట్ సీట్స్కి. సో కన్వీనర్ ద్వారా వెళ్ళే వాళ్ళు కన్వీనర్ ద్వారా వెళ్ళండి. లైక్ ప్రైవేట్ కాలేజ్లో డైరెక్ట్ వాళ్ళు ఎంతైతే డిమాండ్ చేస్తారో అంత మీరు అఫోర్డబుల్ పెట్టుకుంటా అంటే మీరు డైరెక్ట్ పేమెంట్ సీట్స్కి వెళ్ళిపోవచ్చు. సో ఇవ్వండి. సో డీటెయిల్ పీడిఎఫ్ ఉంటుంది మనకు వెబ్సైట్లో, ఓపెన్ చేసి చూసుకోండి. అండ్ మన ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ ద్వారా మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టండి ఈసారి. సో ఎక్కువ పెట్టడం వల్ల మీకు ఛాన్స్ ఉంటుంది. సపోజ్ మీ క్యాస్ట్లో మీకు మంచి ర్యాంక్ ఉంటే సీట్ వస్తుంది, లేదంటే రాకపోవచ్చు అండి. సో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి మనకు లాకి సంబంధించినవి. ఎందుకంటే మన కాలేజ్ తక్కువ చేస్తారు, సీట్స్ కూడా తక్కువ ఉన్నాయి. సో మోస్ట్
అన్నీ పెట్టేసేయండి. అన్నీ పెట్టిన తర్వాత పక్కా లా చేద్దాం అనుకుంటే కన్వీనర్ ద్వారా రాకపోతే మీరు మనీ పెట్టుకుంటా అంటే మీరు మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు, లేదంటే మీరు నెక్స్ట్ ఇయర్ కూడా రాసుకోవచ్చు. సో ఇది మెయిన్ పాయింట్ అండి. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో లైక్ కట్ ఆఫ్స్ ఏ కాలేజీలు ఎట్లున్నాయి, ఇంకా వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అలాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.